వెల్కమ్ టు థింక్ చామ్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో పైథాన్ పైన హ్యాకర్ ర్యాంక్ లో ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. సో ఇది మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎలా సాల్వ్ చేయాలో చూస్తున్నాం. సో మీరు అనుకోవచ్చు లైక్ హ్యాకర్ ర్యాంక్ పైన ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తే ఏమొస్తుందని. సో ప్రతి ఒక్క ఐటీ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా మ్యాండేటరీ. సో కాబట్టి హ్యాకర్ ర్యాంక్ లో ఏవైతే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారో వాటిని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం ఈ హ్యాకర్ ర్యాంక్ లో పైథాన్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత హ్యాకర్ ర్యాంక్ నుంచి మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్ చూడబోతున్నాం. సో ఇక్కడ ఇచ్చినట్టు మనకి గివెన్ ఇన్పుట్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ సంబంధించి దాన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, హియర్ ఈస్ ద శాంపుల్ లైన్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ పైథాన్ బై యూజింగ్ ద ప్రింట్ ఫంక్షన్. సో ఐ హోప్ యూ నో దట్. సో పైథాన్ లో మనము ఈ ప్రింట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పర్టికులర్ డేటాని కానీ ఒక స్ట్రింగ్ ని కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి అన్నప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో జనరల్ గా ప్రింట్ ఫంక్షన్ అనేది పైథాన్ లో ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అన్నమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ ద డేటా. సో కాబట్టి ఆ హ్యాకర్ ర్యాంక్ లో ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి హలో వరల్డ్ ప్రింట్ చేయమన్నారు. సో అదే విధంగా ఈ ప్రింట్ ఫంక్షన్ ఏదైతే హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుందో దీంట్లో మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసైనా ప్రింట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసైనా ప్రింట్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మై స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్, అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా మనం అక్కడ హలో వరల్డ్ అనేది స్టోర్ చేస్తాము. మై స్ట్రింగ్ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది కాబట్టి ప్రింట్ ఫంక్షన్ ద్వారా మనం ప్రింట్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా మనము ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి హలో వరల్డ్ అయినా ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇక్కడ ప్రాబ్లం చూసినట్లయితే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో డిఫాల్ట్ గా మనకి రైట్ సైడ్ లో ఆటోమేటిక్ గా ఇఫ్ అనేది ఇన్పుట్ గా ఇస్తారన్నమాట. మనం పైథాన్ 3 వర్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఒకవేళ వద్దు అనుకుంటే మనం దీనిని డిలీట్ చేసి డైరెక్ట్ గా ప్రింట్ ఇక్కడ మనకి ఫస్ట్ క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనం క్యాపిటల్ వాడాలి. ఇక్కడ బోర్డ్ లో ఫస్ట్ క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా వాడాలి. సో అక్కడ ఏదైతే ఇన్పుట్ వాళ్ళు ఇచ్చినారో అదే ఇన్పుట్ ని ఇక్కడ రాస్తేనే మనకి కోడ్ అనేది రన్ అయ్యి సక్సెస్ఫుల్ గా దాంట్లో టెస్ట్ కేసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ నేను ప్రింట్ లో హలో వరల్డ్ అని రాసిన తర్వాత ఇక్కడ కోడ్ ని కానీ రన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏం జరుగుతుంది, దాంట్లో టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ హలో వరల్డ్, స్టాండర్డ్ అవుట్పుట్ హలో వరల్డ్. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఎప్పుడైతే శాంపుల్ టెస్ట్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయో అప్పుడు అసైన్మెంట్ అనేది కంప్లీట్ అయినప్పుడు హ్యాకర్ ర్యాంక్ లో. సో ఆ తర్వాత ఇంకొక ఛాలెంజ్ కి వెళ్తాం. సో అప్పుడు మనం దాని ఛాలెంజ్ కి వెళ్ళాలి అంటే కోడ్ మనం ఏం చేయాలి, సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సో ఇప్పుడు మన ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన గివెన్ ప్రాబ్లం ఏంటంటే given an integer n. సో మనల్ని ఏం చెప్పాడు, n అనే ఒక ఇంటిజర్ తీసుకోమని చెప్పాడు. సో దిస్ ఈస్ ద గివెన్ ఇంటిజర్ దట్ ఈస్ కాల్డ్ n. సో ఇక్కడ ఇచ్చిన కండిషనల్ యాక్షన్స్ ఏంటి, n అనేది గాన ఆడ్ అయితే vn ప్రింట్ అవ్వాలి. కాబట్టి n అనేది గాన ఆడ్ నెంబర్ అయితే ఏం ప్రింట్ అవ్వాలని చెప్పాడు, vn ప్రింట్ అవ్వాలి అని చెప్పాడు. అదే విధంగా n అనేది ఈవెన్ అయ్యి దాని యొక్క రేంజ్ 2 to 5 మధ్యలో ఉంటే సో ఇక్కడ ఇచ్చే n ఏదైతే ఉందో అది ఈవెన్ అవ్వాలి. అదే విధంగా దాని రేంజ్ ఎక్కడ ఉండాలి, 2 to 5 మధ్యలో ఉండాలి. అంటే 2, 3, 4, 5 ఈ రేంజ్ లో ఉంది. ఈ నెంబర్ అనేది మనకి ఈవెన్ అయితే నాకేం ప్రింట్ అవ్వాలని చెప్పాను, నాట్ వీఎడ్ ప్రింట్ అవ్వాలి. సో ఈ కండిషన్ కి నాట్ వీఎడ్ అని మనకి ప్రింట్ అవ్వాలి. సో అలానే ఏం చెప్పాడు, n is even and the range of 6 to 20. n అనేది అగైన్ ఈవెన్ అవ్వాలి, కానీ ఈసారి రేంజ్ ఏంటి 6 to 20 ఈ రేంజ్ లో అవ్వాలి. అదే విధంగా ఇక్కడ n అనేది ఈవెన్ అయ్యి ఆ n లో ఉన్న డేటా n అనేది ఈవెన్ అయ్యి అది కానీ గ్రేటర్ దెన్ 20 గా ఉంటే ఆటోమేటిక్ గా నాకు నాట్ వీఎడ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇచ్చిన గివెన్ ఇంటిజర్ n దానికి సంబంధించిన కండిషన్స్ ఏదైతే ఒక ప్రాబ్లం ఇచ్చారో దాన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఒకసారి ఇక్కడ గివెన్ ఇన్పుట్ కూడా చూద్దాం. చూడండి సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇన్పుట్ అనేది, ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ పాజిటివ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చిన కన్స్ట్రైంట్స్ ఏంటి, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 వాడు ఇచ్చిన కన్స్ట్రైంట్. అదే విధంగా అవుట్పుట్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ప్రింట్ ఇఫ్ ద నెంబర్ ఈస్ అదర్వైజ్ ప్రింట్ నాట్. సో శాంపుల్ అవుట్పుట్ ఇన్పుట్
రాసేటప్పుడు ఎలా రాస్తాము n ఈక్వల్ టు int ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ n నెంబర్ అని రాస్తాం కదా. కానీ ఇది హ్యాకర్ ర్యాంక్ లో మరి టెస్ట్ కేసెస్ అనేది పాస్ అవ్వాలి కాబట్టి ఈ ఇన్పుట్ లోపల ఎటువంటి డేటాని మనం రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఒకవేళ నెంబర్ అనేది కానీ ఈవెన్ అయితే ఒక డేటా ప్రింట్ అవ్వాలి, ఈవెన్ కాకపోతే ఇంకొక డేటా ప్రింట్ అవ్వాలి. అదే విధంగా నెంబర్ అనేది ఈవెన్ అయ్యి ఒక రేంజ్ లో కాకుంటే ఒక డేటా ప్రింట్ అవ్వాలి, నెంబర్ అనేది ఈవెన్ అయ్యి అదే ఇంకొక రేంజ్ లో ఉంటే సేమ్ డేటా ప్రింట్ అవ్వాలి. సో కండిషన్స్ అనేవి ఎలా మ్యాచ్అప్ చేయాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అనే కండిషన్ వాడుతున్నాం, ఐ మీన్ స్టేట్మెంట్ వాడుతున్నాం. ఈ నెంబర్ అనేది ఫస్ట్ మనకి ఏమవ్వాలి? ఈవెన్ అవ్వాలి. కాబట్టి ఈవెన్ నెంబర్ ఏమంటాం మనము? ఏదైతే నెంబర్ అనేది 2 తో డివైడ్ అయ్యి దాని రిమైండర్ ఈక్వల్ టు 0 వస్తే దాని ఈవెన్ అవ్వాలి. కాబట్టి మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? నెంబర్ అనేది కనుక ఫస్ట్ ఆడ్ అయితే మనకి ఏదైతే డేటా ప్రింట్ అవ్వాలో దాన్ని ప్రింట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు 1 అన్నాం. సో ఏదైతే రిమైండర్ ఏదైతే నెంబర్ యొక్క రిమైండర్ ఈక్వల్ టు 1 వస్తే దాని ఆడ్ నెంబర్ అంటాం. సో కాబట్టి ఆడ్ వచ్చినప్పుడు ఏం ప్రింట్ అవ్వాలని చెప్తున్నాను? వీడ్ ప్రింట్ అవ్వాలని చెప్తున్నాను. సో మళ్ళీ వినండి. ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ తీసుకోవాలి, అదే విధంగా ఇఫ్ కండిషన్ తీసుకోవాలి. సో పైథాన్ లో కండిషన్ ఖచ్చితంగా లాస్ట్ లో మనం కొలన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. కండిషన్ ఏంటి? ఏదైతే మనం ఇన్పుట్ లో ఒక నెంబర్ ని స్టోర్ చేస్తామో ఆ నెంబర్ అనేది 2 తో డివైడ్ అయినప్పుడు అది కానీ ఆడ్ నెంబర్ అయితే ఆడ్ అంటే మనకి రిమైండర్ మస్ట్ బి ఈక్వల్ టు 1. అదే ఇక్కడ 0 పెట్టామంటే ద రిమైండర్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అదని ఈవెన్ నెంబర్ అంటాం. ఇక్కడ 1 ఎందుకు యూజ్ చేసాము? బికాస్ ద కండిషన్ మస్ట్ బి సాటిస్ఫైడ్ యాస్ ఆడ్ నెంబర్. సో అదే విధంగా ఇది ఆడ్ నెంబర్ అయితే మనకి ప్రింట్ లో వేరే ప్రింట్ అవ్వాలి కాబట్టి వేరే రాస్తాం. ఒకవేళ మీరు ఓన్ గా కండిషన్ తీసుకొని మీకు ఏదైనా డేటా కావాలి మీరు ఓన్ గా డేటా రాయొచ్చు. బట్ అకార్డింగ్ టు ద కాన్స్టెంట్స్, అకార్డింగ్ టు ద ఇన్పుట్స్ ఇక్కడ ఏవైతే ఇచ్చారో దాన్ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు? n అనేది ఈవెన్ అవ్వాలి. ఇక్కడ మనం n అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈక్వల్ టు 1 తీసుకుంటాం. నెక్స్ట్ n అనేది ఈవెన్ అవ్వాలి. ఈవెన్ అవ్వాలంటే n అనేది 2 తో డివైడ్ అయినప్పుడు దాని రిమైండర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అదే విధంగా ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో ఇచ్చిన రేంజ్ దాన్ని మనం డిఫైన్ చేయాలి. కాబట్టి మనం అండ్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. మరి ఇక్కడ యూజ్ చేసే అండ్ ఆపరేటర్ వల్ల యూజ్ ఏంటంటే రెండు స్టేట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ట్రూ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ద అండ్ ఆపరేటర్. సో రేంజ్ ఏంటి? n లో ఉన్న వాల్యూ అనేది 2 to 5 బిట్వీన్ లో ఉండాలి. అంటే ద నెంబర్ మస్ట్ బి 2, 3, 4, 5. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఎలిఫ్ అనేది కూడా ఒక కండిషన్ కాబట్టి మనము ఎలిఫ్ తీసుకుంటాం. మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, సార్ పైథాన్ లో కూడా మేము డిఫరెన్స్ చూసాము. ఎలిఫ్ ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ ట్రూ బేస్డ్ కండిషన్స్ మనకు ఉంటే మనం ఖచ్చితంగా పైథాన్ లో ఎలిఫ్ కేస్ ని వాడాలి. లైక్ సి లాంగ్వేజ్ లో మీకు ఎల్సిఫ్ అలానో పైథాన్ లో కూడా మనకి ఎలిఫ్ అలా అన్నమాట. సో ఏంటి? n అనేది ఈవెన్ అయ్యి n అనేది 2 నుంచి 5 మిడిల్ లో కాకుంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? నాట్ గ్రేట్. కండిషన్ మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి? అదే ఇంకొక ఎలిఫ్ స్టేట్మెంట్ తీసుకొని అదే n అనేది ఈవెన్ గానైతే 6 to 20 రేంజ్ లో ఉండాలి. అంటే మనం తీసుకునే నెంబర్ అనేది ఖచ్చితంగా ఏ రేంజ్ లో ఉండాలి? 6. ఎందుకంటే ఇక్కడ 5 రాసాం అక్కడ రేంజ్ ప్రకారం ఇక్కడ ఏముంటే 20 ఉండాలి. 6 to 20 రేంజ్ లో ఉండి ఆ నెంబర్ కానీ ఈవెన్ అయితే అదే ప్రింట్ నాకే ప్రింట్ అవ్వాలని చెప్పుకున్నాను నేను, వీడ్ ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ వీడ్ రాస్తాం. ఇక లాస్ట్ కండిషన్ ఏంటి? అదే ఏదైతే n ఉందో ఆ n ఈవెన్ అయ్యి విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 20. గ్రేటర్ దెన్ 20 అంటే ఎలా రాస్తాం? n అదే కండిషన్ ఇదే కదా, దీన్ని ఈవెన్ అంటాం, దీన్ని ఈవెన్ అంటాం, దీన్ని ఈవెన్ అంటాం. డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఒక రేంజ్ ఇచ్చాము, ఇక్కడ ఒక రేంజ్ ఇచ్చాము. ఇక్కడ ఏ రేంజ్ అవసరం లేదన్నమాట. ఎందుకంటే గ్రేటర్ దెన్ 20 కంటే ఎక్కువ ఉంటే ఆ నెంబర్ అది ఈవెన్ కానీ ఆటోమేటిక్గా నాకేం ప్రింట్ అవ్వాలి? ఇక్కడ వీడు ఇక్కడ వచ్చి నాట్ వీడు. ఇప్పుడు కానీ నేను కోడ్ రన్ చేస్తే ఇక్కడ ఇచ్చిన టెస్ట్ కేసెస్ ప్రకారం ఇన్పుట్ అవుట్పుట్ ప్రకారం కోడ్ కరెక్ట్గా రాశాం కాబట్టి టెస్ట్ కేసెస్ అన్ని రన్ అవుతాయి. సో sample test case 1 is successfully. So this is the input number 3 weird. So again we will see the next one. So ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? the provided reads two integers, standard input a and b. మనకు 2 వాల్యూస్ కావాలి, ఒకటి వచ్చి a and second is b. సో ఇక్కడ మనకి ఏం చేయాలి? 3 లైన్స్ లో డేటా అనేది ప్రింట్ అవ్వాలి. సో the first line contains the sum of two numbers. సో అంటే మీకు తెలుసు రెండు నెంబర్స్ ని పైథాన్ లో యాడ్ చేయాలంటే we need to use the plus operator. So again the second line contains the difference of two numbers. So minus operator. Again the third line contains the product of two numbers. So multiplication of two operators. So ఇక్కడ ఇచ్చింది ఏంటి? addition, subtraction, అదే విధంగా multiplication. సో ఇక్కడ మనం చూడండి కోడ్ లో చెప్పాను ఎందుకు నేను డిఫాల్ట్ గా వస్తుంది. మనకు ఇన్పుట్స్ కావాలి,
ఏమిచ్చాడు, ఐ మీన్ టాస్క్ ఏమిచ్చాడు, ద ప్రొవైడెడ్ కోడ్ ఇంటిజర్స్ ఆర్ ఏ బి, స్టాండర్డ్ ఇన్పుట్ ఇచ్చి 2 ఇంటిజర్స్ తీసుకోమని చెప్పాడు. సో అదే విధంగా యాడ్ లాజిక్ టు ప్రింట్ 2 lines. సో 2 lines ప్రింట్ చేసేందుకు ఒక లాజిక్ యాడ్ చేయమన్నాడు. ద ఫస్ట్ లైన్ షుడ్ కంటైన్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటిజర్ డివిజన్. సో ఫస్ట్ లైన్ లో మనకి డివిజన్ ఉండాలి. అగైన్ ఏమన్నాడు అక్కడ, ద రిజల్ట్ ఆఫ్ ద ఇంటిజర్ డివిజన్ ఫ్లోర్ డివిజన్ అడుగుతున్నాడు. సో డివిజన్ ఇస్ డిఫరెంట్ అండ్ సేమ్ యాజ్ ద ఫ్లోర్ డివిజన్ ఇస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ కి ఫ్లోర్ డివిజన్ కి డిఫరెన్స్ ఏంటంటే, డివిజన్ చేసినప్పుడు ఏదైతే కోషెంట్ లో మనకి డేటా అనేది వస్తుందో డాట్ ఆపరేటర్ ఐ మీన్ డెసిమల్ పాయింట్ కూడా తీసుకుంటుంది అన్నమాట డివిజన్ లో. కానీ ఎప్పుడైతే మనం ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తామో ఆ డెసిమల్ పాయింట్ తీసుకోకుండా వాల్యూని ఏదైతే మనకి డెసిమల్ కి ఆపోజిట్ ఐ మీన్ నియర్ బై ఉందో ఆ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడు, నో రౌండింగ్ ఆర్ ఫార్మాటింగ్ ఇస్ నెసెసరీ, కంటైన్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్లోర్ డివిజన్ ఏ/b. దీనికి మాత్రం ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ తీసుకుంటుంది. దీనికి డెసిమల్ పాయింట్ అనేది తీసుకో చెక్ చేయండి. ఏలో ఏమన్నాడు 3 అన్నాడు, బిలో ఏమన్నాడు 5 అన్నాడు. సో 5 ఏదైతే 3 ఉందో నేను 5 తో డివైడ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 0. రీజన్ ఏంటి, బికాస్ మనకి 5 టేబుల్ లో 3 డివైడ్ అవ్వదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. అంటే మనకి పాయింట్ ఈ పక్క 0 ఉంటుంది కాబట్టి ఈ ఫ్లోర్ డివిజన్ లో ఓన్లీ పాయింట్ తర్వాత మనం తీసుకోదు కాబట్టి ఆ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటాను మాత్రం అక్వైర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనకి 0 వచ్చింది. అదే విధంగా ద రిజల్ట్ ఆఫ్ ద ఫ్లోర్ డివిజన్ ఇక్కడ ఏమొచ్చింది 0.6. సో 0 పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం 3 పక్కన 0 పెట్టుకుంటాం. సో 5 6 are 30 కాబట్టి 0.6. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివిజన్ అండ్ సేమ్ యాస్ ద ఫ్లోర్ డివిజన్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏదైతే మనం ఈ 4 ప్రాబ్లం చూస్తున్నామో డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్ గురించి ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి వాళ్ళు చెప్పినట్టే 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. దాని వన్ ఇస్ b అండ్ సెకండ్ వన్ ఇస్ b. సో a లో ఇన్పుట్ అండ్ సేమ్ యాస్ b లో ఇన్పుట్ తీసుకున్నాం. సో ఏమన్నట్టు ఫస్ట్ లైన్ లో మనకి ఫ్లోర్ డివిజన్, అదే విధంగా ఏం చేయాలి డివిజన్. సో కాబట్టి ఆ ఫ్లోర్ డివిజన్ సింబల్ డబుల్ టైం స్లాష్ ఆర్ అండ్ సింగిల్ డివిజన్ స్లాష్ b. సో ఇప్పుడు మనం కోడ్ రన్ చేసి ఆటోమేటిక్ నెక్స్ట్ రన్ అవుతాయి. సో నెక్స్ట్ కోడ్ సబ్మిట్ చేసి నెక్స్ట్ ఛాలెంజ్ చెక్ చేయండి. సో పైథాన్ హ్యాకర్ ర్యాంక్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఇచ్చిన గివెన్ టాస్క్ ఏంటి, సో అగైన్ ది గివెన్ ద ఇంటిజర్ యాజ్ a. సో ఇక్కడ ఏమన్నాడు, నాన్ నెగటివ్ ఇంటిజర్స్ విచ్ లైస్ బిట్వీన్ i less than n అండ్ ఖచ్చితంగా i లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అది స్క్వేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ n లో 1 ఉంది, 1 స్క్వేర్ 2 ఉంది, 2 స్క్వేర్. సో అదే విధంగా ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, n ఈక్వల్ టు 3 అన్నాడు. అంటే n అనే ఒక వేరియబుల్ లో అంటే n అనే ఒక ఇన్పుట్ లో 3 ని తీసుకున్నాం. ద లిస్ట్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ దట్ ఆర్ లెస్ దెన్ n ఈక్వల్ టు 3. 3 కంటే తక్కువ ఉండాలి. అంటే ఏంటి 3 కంటే తక్కువ ఉండాలంటే ద రేంజ్ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ద 0. సో కాబట్టి 0 1 2. సో ఏదైతే ఇక్కడ 3 కంటే తక్కువగా 3 నెంబర్స్ అనే రేంజ్ లో వచ్చాయో 0 1 2 అనేటివి, వీటికి మనం ఏం చేయాలంటే స్క్వేర్ యాడ్ చేయాలి. అంటే 0 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 0 స్క్వేర్ 0 1 స్క్వేర్ 1 అండ్ సేమ్ యాస్ 2 స్క్వేర్ 4. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్. సో యాక్చువల్ గా ఎలా జరుగుతుంది ఏంటి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనం ఒక లూపింగ్ టెక్నిక్ అనేది వాడతాం మెయిన్ గా, అదే ఫర్ లూప్. అండ్ ఇంకొకటి వచ్చి రేంజ్ వాడతాం అన్నమాట. బై యూజింగ్ ద రేంజ్ ఫంక్షన్ మనకి ఇన్పుట్ లో ఏదైతే ట్రీ అనుకుంటున్నామో ఫర్ లూప్ ద్వారా ఐటరేట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే ఏదైతే రేంజ్ అనేది మనం 3 ఇచ్చినప్పుడు 0 వరకు 3 నెంబర్స్ తీసుకుంటుంది. ఒక్కొక్కటిగా అది లూపింగ్ అయ్యి మనం ఇచ్చిన i స్క్వేర్ మల్టిప్లై చేయాలి. సో కాబట్టి సెకండ్ లో నేను ఫర్ i రేంజ్ తీసుకొని n తీసుకున్నాను. ఎందుకంటే ఇచ్చిన పారామీటర్ n. ఫర్ ఎగ్జాంపుల్ n లో 3 ఇచ్చాము, అప్పుడు రేంజ్ ఆఫ్ 3 అంటే 0 1 2. సో అదంతా డేటా స్టోర్ అవుతుంది. ఐటరేషన్ నెంబర్ 1 i ఈక్వల్ టు 0. సో 0 ఇంటూ 0 0. ఐటరేషన్ నెంబర్ 2 i ఈక్వల్ టు 1. సో i స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1. సో అదే విధంగా i ఈజ్ ఈక్వల్స్ టు 2 2 స్క్వేర్ 4. సో కాబట్టి అవుట్పుట్ అనేది మనకి 0 1 4 వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ మనం ఐటరేట్ చేస్తాము. ఐటరేట్ చేసిన డేటా ఒక్కొక్కటి మనకి i లో స్టోర్ అవుతుంది. i లో స్టోర్ అయిన ప్రతి ఎలిమెంట్ అనేది